నీకే ఒక మాట చెప్పాడు, బాధ లేకుండా ఎదుగుదల లేదు. బాధ ఎవరికి ఇష్టం ఉండదు. అది నిశ్శబ్దంగా వస్తుంది, అడగకుండా కూర్చుంటుంది. అది నిన్ను ఓదార్చడానికి కాదు, నీ దయ చూపించమని అడగదు. నిన్ను చిట్టుగా విరగొట్టడానికి వస్తుంది. అది నిన్ను ఖాళీ చేస్తుంది, నమ్మకాలు పోగొడుతుంది, మనుషుల మీద విశ్వాసం పోగొడుతుంది. అప్పుడే తెలుస్తుంది ఎవరు నిజంగా నీ వారు అని, ఎవరు నటిస్తున్నారో అని. ఆ రోజు బాధ నీకు ఒక గురువు అవుతుంది. బాధలో నువ్వు ఒక ఒంటరి వాడి అవుతావు. ఎవరు నీతో పాటు రారు, ఎవరు నిన్ను పట్టించుకోరు. అక్కడే నీకు నిజం తెలుస్తుంది. బాధ నిన్ను అడుగుతుంది, కూలిపోతావా లేదా కఠినంగా మారతావా అని. ఏడుపు ఎప్పుడు నీకు శత్రువు కాదు, కఠినంగా మార్చే ఒక మిత్రుడు. బాధ నుండి మనం తప్పించుకోలేము, కానీ దానితో నశించవచ్చు లేదా దానితో ఎదురీదవచ్చు. ఎంపిక నీదే. ఈ లోకంలో బ్రతికేది ఆనందం కాదు, బ్రతికేది కేవలం బాధతో తయారైన బలవంతుడు. బాధను నిన్ను చంపితే అది కథ ముగింపు, బాధను నువ్వు చంపితే అదే కథ ఆరంభం.